మీరు 4/22/31 తేదీలలో జన్మించారా? అయితే మీరు 4వ సంఖ్యకు సంబంధించిన వారు. 4వ సంఖ్యకు రాహు అధిపతి. 2017 సంవత్సరం మీకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి అవలోకనం చేస్తే 2017 సంవత్సరం మీకు విలాసవంతమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అధికారులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త పడండి. అధికారుల సూచనలు సలహాలను పాటించండి. అదేవిధంగా మీ జీవిత భాగస్వామిని వెతుక్కోవడంలో మీరు ఈ సంవత్సరం సఫలమవుతారు. విలాసవంతమైన జీవితం దిశగా మీ అడుగులు పడతాయి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. విలాసవంతమైన జీవితం వద్దు అనము, కానీ విలాసవంతమైన జీవితం వైపు అడుగులు వేసే దిశ తప్పు చేయకుండా జాగ్రత్తగా మిమ్మల్ని మీరే సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 4/22/31 తేదీలో జన్మించిన మీరు విలక్షణమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. మొండివారుగా ఉంటారు. మీరు తీసుకున్న నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటారు. ధైర్యంగా స్పష్టంగా ముందుకు అడుగులు వేసే అవకాశం ఉంది. 4, 13, 22, 31 తేదీలో జన్మించినటువంటి మీరు రాహు సంబంధమైనటువంటి జాతకాన్ని కలిగి ఉంటారు. మీ జాతకం పైన, మీ ఆలోచన పైన రాహు యొక్క ప్రభావం ఉంటుంది. అంటే అన్నీ పెద్దగా ఆలోచించడం, పెద్ద పెద్ద వస్తువుల వైపు ప్రయాణించడం, పెద్ద పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకోవడంలో మీరు దిట్ట. ఈ సంవత్సరం 2017 సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగ పరంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. సినిమా రంగంలో, సినిమా ఆటోగ్రఫీ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి అవకాశాలు లభిస్తాయి. గతంలో రావాల్సినటువంటి ఆర్థిక సహకారం ఈ సంవత్సరం మీకు పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. 4వ సంఖ్య జాతకులు మీరు, మీపై రాహు యొక్క ఆధిపత్యం అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మొండి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తారు. కాకపోతే లక్ష్యాలను మిస్ కాకుండా మీ యొక్క మిసైల్స్ వెళ్తే లక్ష్యం, విజయం మీదే. మీరు మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి మినుములు, మెరూన్ కలర్ వస్త్రాలు దానం చేయడము మంచిది. అదేవిధంగా దుర్గా సంబంధమైన స్తోత్రాలు చదవడం, దుర్గా దేవాలయాన్ని సందర్శించడం చేయడం కూడా మంచిది. ఆరోగ్యం విషయానికి వస్తే హృద్రోగ సంబంధమైన విషయాలు, అంటువ్యాధుల విషయాలు, ఊపిరితిత్తుల విషయాల్లో, సుఖవ్యాధుల సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం ద్వారా మేలు జరుగుతుంది.